జరిగింది నా ట్రాఫిక్ పోలీసులు వచ్చి కూడా ఇక్కడ కుమారి ఆంటీ ఆ వెహికల్ కూడా సీజ్ చేశారు. అంటే అసలు ఎందుకోసం సీజ్ చేశారు? వెహికల్ సీజ్ ఇన్ ద సెన్స్ వెహికల్ అన్నెసరీగా రోడ్ మీద పార్క్ చేశారండి. అది చాలాసేపు వెయిట్ చేసాము. యాక్చువల్లీ ఇదంతా క్యారేజే. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం పార్క్ చేయొద్దు. ఇది టోటల్లీ క్యారేజ్, అది ఫుట్పాత్ ఈజ్ మేడ్ ఫర్ పెడస్ట్రియన్. సో ఈవెన్ చూడండి, ఫుట్పాత్ మొత్తం ఆక్యుపై చేస్తారు ఈవెన్ బికాస్ ఆఫ్ దట్ వెహికల్స్ దట్ షాప్స్. సో మేము చేసింది, మేము షాప్ ఏం తీయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అది కోర్టులో చెప్పారు కాబట్టి దాన్ని టచ్ చేయలేదు. మా ఉద్యమం ఏంది, క్యారేజ్ వే మీద వెహికల్స్ పార్క్ చేయొద్దు. యాజ్ పార్ట్ ఆఫ్లో అది చేస్తాము. సో దాని ప్రకారమే వెహికల్ సీజ్ చేస్తాం, దాని ప్రకారం వెహికల్ చలాయిస్తున్నాం. అని చెప్తే మేము వేరే ఇంకేం అక్కడ చేయలేదామని. ఎలాంటి ఒత్తిడి చెప్పండి? ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి అంటే పక్కన షాప్ వాళ్ళు కూడా ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ ఎవరు కంప్లైంట్ చేయరు. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. సో ఏదైనా గొడవ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ట్రాఫిక్ కంప్లైంట్ చేయడానికి లేదు. ఈవెన్ ఆల్ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్. ఇప్పుడు మన మీ ఓన్ ప్రాపర్టీ అయితే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఇఫ్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఎంక్రోచ్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ ఆక్యుపైడ్ మన ఇల్లీగల్లీ, హౌ కెన్ దే కంప్లైంట్ టు అదర్స్? అంటే ఇక్కడ పక్కన కూడా చాలా షాపులు ఉన్నాయి, ముఖ్యంగా కుమారి ఆంటీ షాప్ తీసేయడం కారణం ఏంటంటారు? మేము షాప్ నేను తీసేయలేదు, బండి సీజ్ చేయడం కారణం అంటారు. బండి ఇక్కడ మాత్రం అక్కడ కనిపించింది, చాలాసేపు వెయిట్ చేస్తుంది. అంటే మెటీరియల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా పర్సెంట్. సో ఆ ఆస్పెక్ట్లో చూడండి, ఎక్కడైతే మనకు మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో అది ఫస్ట్ మనకు సీజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, సినిమా యాక్టర్ వెళ్ళిపోతే పబ్లిక్ అంతా జీరో అవుతుంది. ఆ పాటలో తప్పితే అక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. చూడండి, కేసు మా దగ్గర పెట్టరు, మాది ట్రాఫిక్ అండి. ట్రాఫిక్లో కేసు ఏం పెట్టరు, మేము ట్రాఫిక్ కేసు ఏం తీసుకోను, ఓన్లీ వైలేషన్, ట్రాఫిక్ వైలేషన్స్. అంటే తనకు ముందు చెప్పడం జరిగిందా ఇలా మేము సీజ్ చేయబోతున్నాం అని చెప్పి? కూడా ముందు ఎప్పుడు సీజ్ చెప్పారండి, ఎందుకంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ వైలేషన్ చేసేటప్పుడు మా వెహికల్స్ ఆపుతాం, ముందు ఇన్ఫార్మ్ చేయం కదా. ఇప్పుడు మేము వెహికల్ ఆపామనుకోండి, ఆల్ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఇప్పుడు అన్నసరి ఇప్పుడు అన్ని పార్క్ చేసి ఇవన్నీ చలానేస్తాం, ముందు ఇన్ఫార్మ్ చేయము. ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఉంది, నో పార్కింగ్ బోర్డు చూడండి. మీరు అన్నట్టు అతను చూడండి, ముందు రోజే నేను 1000 రూపాయలు చలానేసాను. రెగ్యులర్గా వెహికల్ పార్క్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తాను చెప్పి ఆల్రెడీ ముందు పార్క్ చేస్తాను. మీరు బిఫోర్ నిన్న మొన్న చేశాను ఆల్రెడీ, అయినా కానీ వాళ్ళు వినాలి కదా మరి. సో కాబట్టి అది నేను ఫస్ట్ మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే వెహికల్లో డ్రైవ్ చేస్తారో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారో ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ చేయొద్దు, అవన్నీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అని తెలుసుకోవాలి. కానీ కాకపోతే ఇక్కడ అయినా కానీ మేము ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టాం చూడండి, అయినా కానీ ఆల్ వెహికల్స్ ఆర్ పార్కింగ్. అది ఫర్ 1 or 2 minutes అని సెకండరీ. ఓకే. సో నెక్స్ట్ మరి ఎప్పుడు ఆ వెహికల్ సీజింగ్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఏ విధంగా దాని కార్యాచరణ ఉండబోతుంది తర్వాత? ఏం లేదండి, జస్ట్ ఆ వెహికల్ ఆర్టీకి రాస్తాము. యాజ్ పర్ ఇంకోటి కొంచెం మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకు షోరూమ్స్ వస్తుందో అది కాకుండా మోడిఫికేషన్ దానికి పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేసుకుని వెహికల్ ఇచ్చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ అసలు షాప్నే టచ్ చేయలేదు, మేము ఓన్లీ వెహికల్సే టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అతను మా మీద చెప్తున్నాం, కానీ అసలు కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా? అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్లో వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో ఏంటంటే జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా, అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా తరఫు నుంచి కూడా మేము అది ఆల్రెడీ మా డీసీపీ గారి సిబిఆర్ నుంచి వాళ్ళు కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపైడ్స్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. తమరు అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్డ్ ఆపరేషన్ అని తీపేస్తాం, ట్రై చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము, ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారంటే కొందరు పొలిటిక్స్ అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేయించారు పాలిటిక్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్తానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు నేనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫుట్పాత్ అంతా నీళ్ళతో నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముండు, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్పితే అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి, ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ లేదు. మేము అసలు మొత్తం రిమూవల్కే ట్రై చేస్తున్నాం. అదే సరే, కోర్ట్ ఆర్డర్ని మేమైతే చేయలేం కదా. కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. నాకు కంప్లీట్ ఐడియా లేదు, రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు. సో నా పార్ట్ ఆఫ్ మై జాబ్ ఈస్ టు క్లియర్ ద ట్రాఫిక్ ఓన్లీ. అది ఓకే. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందమ్మా.
సంతోషంగా ఉంది. ఓ పక్కన ఆ క్రౌడ్ చూసి మళ్ళీ మనకి పోలీస్ వాళ్ళు ఏమంటారో ఇదిగా అని చెప్పి భయం వేస్తుంది. ఇదిగా ఎందుకంటే వాళ్ళని కూడా మనము ఇది చేయాలి కదా. మనం ఎంతమంది వచ్చినా కానీ పబ్లిక్ అయితే మాత్రము మన వల్ల ఇంకొకరికైతే ఇది అవ్వకూడదు. అది ఒకటే వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్ వచ్చినా కానీ దారి ఇచ్చి పార్కింగ్ అనేది కొంచెం పక్కకి సైడ్ కి పెట్టుకుని కొంచెం అవతల పక్కకి పెట్టుకుని. అంటే చాలా మందికి మీ అడ్రస్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, కానీ జనాలు చాలా మంది మిమ్మల్ని చూడడానికి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా హెవీ జామ్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళ నుంచి కూడా మీకు ప్రెషర్ ఉన్నట్టు మాకు తెలిసింది. సో మరి ఈ జనాలకు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, అంటే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు, అంటే ఒక ఏ రూట్ లో పోవాలని ఏం చెప్తారు? అది అంటే మరి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంటే తప్పని ఒప్పుకోవాలి కదా. మరి అది మన ఇది ఫుట్పాత్ మీద మనం బిజినెస్ చేసుకుంటున్నాం, అలా మొత్తం మనం ఇది చేయటం కూడా మరి కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏమన్నా అన్నా గానీ మనము పడాలి. అదే నా కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు. అది కొంచెం వాళ్ళ వెహికల్స్ అన్ని అటు పక్కన పెట్టి అది కూడా కొంచెం దారి చూడట్టు సైడ్ కి అందరూ ఇదిగా కాకుండా అలా గుంపులుగా కాకుండా ఒక దగ్గర కాకుండా చక్కగా మంచిగా ఫుట్పాత్ ఇది ఉంది కదా అరుగులాగా, దాని మీద నుంచి తింటే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్తాను. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఓకే గుంపులుగా ఉండకుండా చక్కగా పక్కకి సైడ్ కి ఉండి తినమని చెప్తాను. చాలా మంది వన్ వే పెట్టమని, అదే ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది అట్లా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. అది కూడా ఇవాళ మంగళవారం కదా, రేపు పెడదామని చెప్పి అనుకుంటున్నాం. అంటే రెండు సైడ్లు పెడుతున్నారా? అంటే వచ్చేది ఒక పక్క వెళ్ళేది ఒక పక్క. ఓకే, సో చేంజెస్ చేస్తున్నారు అక్కడే ఆ ప్లేస్ లోనే కొంచెం. కాకపోతే ఇక వచ్చినా కానీ నా దగ్గర దొరకలేదని మాత్రం వెళ్ళొద్దు, ఇంకా చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి కూడా చాలా బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళేదని అడుగుతున్నా. నా దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చాలా మంది దొరకట్లేదని బాధపడద్దు. ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి దగ్గర బాగుంటాయి, అందరి దగ్గర బాగుంటాయి. అంటే సపోర్ట్ చేసినట్టే అందరినీ కూడా సపోర్ట్ చేయమని. అంటే గతంలో కూడా మీరు అక్కడ నుంచి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, అంటే పక్క వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆ ఫుడ్ బ్లాగర్ లాగా. సో వాళ్ళ నుంచి కానీ మీ పక్కన వాళ్ళ నుంచి కానీ మీకు ప్రెజర్ ఎప్పుడు వచ్చిందా? అంటే ఇక అంటే ఒకరు ఎదుగుతుంటే పక్క నుంచి అవన్నీ కామన్ వస్తుంటే అలాంటిది ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు. అంటే ఇక అది ఫస్ట్ లో అంటే కొన్ని ఫేస్ చేసాము, ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల బ్యాక్ స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 1 year పడ్డాం మళ్ళీ. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పడ్డారు మీరు? అదే ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకోళ్ళు కొంచెం ఇదవుతుంది కదా, అలా ఇక నా దగ్గరికి పబ్లిక్ పెరుగుతుండేటప్పటికి ఎట్లా ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, నా కస్టమర్ నా దగ్గరికి ఒకసారి వస్తుంటే మళ్ళీ రానియకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి రానియకుండా చేయడానికి నేనేమన్నా పబ్లిక్ ఎక్కడ నచ్చితే ఎక్కడ తింటారు. అట్లా కొంచెం పబ్లిక్ కూడా అప్పుడు ఆంటీ దగ్గర బాగుంటది కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగా అని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్ని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, కాకపోతే తర్వాత ఇక లేదు, పర్వాలేదు. తర్వాత ఇక వాళ్ళు కూడా తిన్నారు నా దగ్గర, తిన్నాక అందరూ ఏంటి ఇదిగా అని చెప్పి వాళ్ళు కూడా తినడం జరిగింది. జరిగినాక బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, అందుకనే కస్టమర్ మీ దగ్గరికి అంత అలా. అంటే కుమారి ఆంటీ అంత టేస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ పోతే గ్రేవ్ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు బయట. సో అంత ఆ టేస్ట్ రావడానికి ఏంటి వాళ్ళు? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్న, అసలు బయటివనేది వాడను. మసాలాల దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఓన్ గా మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా 4 members కి ఎంతమంది ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకుంటాం, ఇప్పుడు కారాలు వాడించుకోవడం గానీ మనము ఇంట్లోకి వండుకునే పద్ధతి గానీ అన్ని కూడా సేమ్ అలాగే. ఇంకా వేరే హోటల్ స్టైల్లో అనేది మాత్రం ఉండదు. పేరుకి భోజనం హోటలే గానీ అలా అయితే చేయను, మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాను. మంచి ఇక్కడ అంటే మదర్ ని ఫాదర్ ని వదిలిపెట్టేసి ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుమార్ అంటే ఒక మంచి హోమ్ ఫుడ్ పెడుతుంది అనుకోవచ్చా? అవును, చాలా మంది అయితే సండే సాటర్డే వస్తే హాలిడే కదా, హాలిడే ఉంటే గానీ అక్క ఆంటీ అంట వస్తారు. ఇది వచ్చిన ఆ పిల్లలకి ఇంకొంచెం మొక్క ఎక్కువనే వేస్తా, ఎందుకంటే పాపము ఇదిగా ఉండి ఇది చేస్తారు అని చెప్పి ఇక
కొంచెం ఎక్కువనే వేస్తా. మా ఆంటీ మంచిది, మా అక్క మంచిది అంటారు. అలా కూడా అందరికి నేను ఏమైంది ఒక ముక్క ఎక్కువ వేస్తే కదా కడుపు నిండా తింటారు నా బిడ్డ లెక్క. అది అట్లా. సో అంటే మీరు అంత కస్టమర్లు ఉన్న అంత మంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను కదా, వాళ్ళ వల్లే కదా, వాళ్ళే లేకపోతే నేను లేదు. అదనేది కోపం అనేది, నాకు కోపం వస్తుంది ఇంట్లో అంకుల్ నేను కూడా ఫైట్ చేసుకుంటుంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు మాకు గొడవలు రావు, ఇదే కిచెన్ దగ్గరనే కొంచెం అవుతూ ఉంటాయి ఇదిగా అట్లా పడుతూ ఉంటాము. మళ్ళీ ఒకళ్ళకి వెంటనే సారీ చెప్పుకుంటాం. సారీ చెప్పుకుంటారు. సో ఏమేమి ఉండాలంటే ఈరోజు ఇవాళ అంతా ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇవాళ అని వెజ్ నాన్ వెజ్ రెండు. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినావా, స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. ఒకసారి మా వ్యూస్ కోసం అలా చెప్తారా సార్? చెప్పారా సార్? వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు కర్రీ, రెండు పిక్కల్స్ ఉంటాయి. ఒకటేమో ఆవకాయ కానీ గోంగూర కానీ టమాటా కానీ ఏదో ఒకటి పిక్కలు, ఒకటేమో రోటి చట్నీ. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటీ ఎంత కమ్ముతున్నా? 120. సో ఓకే. సో ఇదేం కర్రీ చేస్తున్నారు అంటే? బోటీ మాకు నేర్పిస్తారా? అంటే చేతిలో ఏదో మాయ ఉన్నట్టు తెలుసు, నేర్పిస్తారా ఇది? సో ఇదేం కర్రీ అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చమ్మా, ఇదిగో. ఓకే. సో వేడి బోటీ రెడీ అవుతుంది. సో ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 5.